హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో టాప్ 10 కంపెనీస్ నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో అన్ని రకాల క్వాలిఫికేషన్స్తో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో 13 జిల్లాల వాళ్ళు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, అలాగే ఎటువంటి ఫీ ఉండదు, ఎగ్జామ్ కూడా ఉండదు. సో ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అప్లై చేస్తే 99% జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ అయితే లభిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 3 టాప్ కంపెనీస్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. సో ఫస్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే హెట్రో డ్రగ్స్ లిమిటెడ్ కంపెనీ. సో ఇందులో వచ్చేసి ప్రొడక్షన్ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులైతే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యూఏ క్యూసీ ఆర్ఎండ్డి పోస్టు. సో దీనికి వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ అలాగే ఎంఎస్సీలో ఆర్గానిక్ అనలిటిక్ విభాగాల్లో క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఫార్మసీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ పోస్టు. సో దీనికి వచ్చేసి డిప్లొమాలో మెకానికల్ విభాగంలో క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క 3 పోస్టు కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. బిలో 28 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులైతే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క పోస్ట్లకి సో ఈ యొక్క ప్రొడక్షన్ పోస్ట్కి వచ్చేసి 1.6 lakhs పర్ యానం అయితే రావడం జరుగుతుంది. అలాగే క్యూఏ క్యూసీ ఆర్ఎండ్డి పోస్ట్కి వచ్చేసి 2.8 lakhs పర్ యానం అయితే రావడం జరుగుతుంది. అలాగే మెయింటెనెన్స్ పోస్ట్కి వచ్చేసి 1.3 lakh పర్ యానం అయితే రావడం జరుగుతుంది. సో టోటల్గా 18 వేకెన్సీస్ అయితే ఈ యొక్క కంపెనీలో అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నవత ట్రాన్స్పోర్ట్ కంపెనీ. సో ఇందులో వచ్చేసి క్లర్క్ పోస్టులను అలాగే కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క క్లర్క్ పోస్టులకి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి వచ్చేసి ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క 2 పోస్టులకు కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏజ్ వచ్చేసి బిలో 30 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 8,500 నుంచి 10,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో టోటల్గా 40 వేకెన్సీస్ని అయితే ఒక కంపెనీలో అయితే భర్తీ చేస్తున్నారు. సో నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే క్విస్ క్రాఫ్ట్ లిమిటెడ్. సో ఇది వచ్చేసి ఎస్బీఐ కార్డ్స్ అనమాట. సో ఈ యొక్క కంపెనీలో వచ్చేసి బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టు అలాగే బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బిలో 30 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే శాలరీ కనుక చూసుకున్నట్టయితే 12 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక నోటిఫికేషన్లో టోటల్గా 150 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ముందుగా అయితే ఏపీఎస్ఎస్డిసిలో రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నేను రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా రిజిస్టర్ అయితే అవ్వండి. సో రిజిస్టర్ అయ్యి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది డైరెక్ట్గా. సో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే ఏజీ అండ్ ఎస్జీ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వియ్యూరు కృష్ణా డిస్టిక్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే August 7th మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏపీఎస్ఎస్డిసిలో రిజిస్ట్రేషన్ అయితే అయ్యి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్, విజయవాడ, అక్రాస్ కృష్ణా డిస్టిక్, ఏలూరు, భీమవరంలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్. సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సిఎంఆర్ కంపెనీ నుంచి అయితే విడుదలవడం జరిగింది. సో ఇందులో జాబ్ రోల్ వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే బిల్లింగ్ స్టాఫ్ అనమాట. సో ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క 2 పోస్టులకు కూడా ఏజ్ వచ్చేసి 20 to 35 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క 2 పోస్టులకు కూడా 11,000 నుంచి 12,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. సో టోటల్గా 100 వేకెన్సీస్ని అయితే ఒక నోటిఫికేషన్లో అయితే భర్తీ చేస్తున్నారు.
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 15 డేస్ జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గాజువాక, గోపాలపట్నం, అనకాపల్లి. సో ఈ యొక్క ప్లేసెస్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు, నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. సో రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 6/8/2021. సో ఈ యొక్క డేట్ లోపు అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ కనుక చూసుకున్నట్టయితే 8/8/2021 మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో 8th ఆగస్టు మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే సిఎంఆర్ వేర్ హౌస్ బిసైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్, శీలానగర్, విశాఖపట్నము. సో ఈ యొక్క అడ్రస్లో అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిజిస్టర్ అయితే అయ్యి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. థర్డ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఎయిర్టెల్ పేమెంట్ కంపెనీ, అపోలో ఫార్మసీ, ఎస్బీఐ కార్డ్ కంపెనీ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. సో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కంపెనీలో ఉద్యోగాలు కనుక చూసుకున్నట్టయితే ఫీల్డ్ సేల్స్ ప్రమోటర్స్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అలాగే ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులతో ఒక పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 13,000 per month శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇన్సెంటివ్స్ అప్ టు 5,000 వరకు అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో 2-wheeler విత్ లైసెన్స్ అయితే కంపల్సరీ అయితే మీతో ఉండాల్సి ఉంటుంది. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళే క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 19 to 29 years ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి చిత్తూరులో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అపోలో ఫార్మసీ. సో ఇందులో వచ్చేసి ఫార్మసీ స్టాఫ్ అలాగే ఫార్మసిస్ట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి 10th అలాగే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ఫార్మసీ స్టాఫ్ పోస్టులకి. అలాగే ఈ యొక్క ఫార్మసిస్ట్ పోస్టులకు వచ్చేసి బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మ్ డి విత్ పీసీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 9,000 నుంచి 16,000 per month శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ వచ్చేసి 19 to 30 years ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే తిరుపతి, చంద్రగిరి, పుత్తూరు, నాగరి, అలాగే పిస్తారు, చిత్తూరు డిస్టిక్, రేణుగుంట. సో ఈ యొక్క ప్లేసెస్లో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ కార్డ్స్ కంపెనీ నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 13,000 నుంచి 18,000 per month శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 to 28 years ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో తిరుపతిలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ముందుగా అయితే ఏపీఎస్ఎస్టీసీలో అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. సో రిజిస్టర్ అయ్యాక డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే ఎంసీసీ ఏపీఎస్ఎస్డిసి ఆఫీస్, ఫస్ట్ గేట్, నియర్ డి బ్లాక్ హాస్టల్, ఎస్వి యూనివర్సిటీ, తిరుపతి, చిత్తూరు డిస్టిక్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి మీరు 6th August 2021 మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో 6th August మార్నింగ్ 10 o'clock అనమాట. సో ఈ యొక్క డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి థర్డ్ నోటిఫికేషన్ అనమాట. ఫోర్త్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే నాగా హనుమాన్ ఫిష్ ప్యాకర్స్ కంపెనీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. సో ఇందులో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే క్యూసీ. సో క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, ఆక్వా ఫిషరీస్ కెమిస్ట్రీ విభాగాల్లో క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ప్రొడక్షన్ పోస్ట్. దీనికి వచ్చేసి ఎంఎస్సీ, బీఎస్సీ, ఆక్వా ఫిషరీస్ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ దీనికి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ ఆన్లైన్ క్యూసీ పోస్టు. సో దీనికి వచ్చేసి ఎంఎస్సీ ఆక్వా ఫిషరీస్ కెమిస్ట్రీ విభాగాల్లో క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్
సో దీనికి వచ్చేసి బీకామ్, ఎంకామ్, ఐసీడబ్ల్యూఏ, సిఎంఏ క్వాలిఫికేషన్ అభ్యర్థులతో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టోర్స్, సో దీనికి వచ్చేసి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మెయింటెనెన్స్, ఐటీఐ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క 3, 4, 5, 6 సీరియల్ నెంబర్ పోస్టులకు వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే బిలో 28 ఇయర్స్ ఏజ్ ఉన్న అభ్యర్థులతో ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి యాజ్ పర్ కంపెనీ నామ్స్ ప్రకారం అయితే మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పోస్టులు కనుక చూసుకున్నట్టయితే క్యూసీ పోస్ట్ వచ్చేసి 5 వేకెన్సీస్, ప్రొడక్షన్ పోస్ట్ వచ్చేసి 5 వేకెన్సీస్, అలాగే ప్రొడక్షన్ ఆన్లైన్ క్యూసీ పోస్ట్ వచ్చేసి 5 వేకెన్సీస్, అకౌంట్స్ పోస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్, స్టోర్స్ పోస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్, మెయింటెనెన్స్ పోస్ట్ వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఒక పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 15 డేస్ జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే నాగ హనుమాన్ ఫిష్ ప్యాకర్స్, పలవల్స, ఆనందపురం, వైజాగ్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ డేటు, వెన్యూ డీటెయిల్స్ విల్ బి సెండ్ త్రూ ద మెయిల్ ఐడి ఆర్ ఎస్ఎంఎస్. సో ఇంటర్వ్యూ డేటు అలాగే సో ఎక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనే అడ్రస్ కూడా మీకు మెయిల్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా అయితే వీళ్ళు మీకు మెయిల్ అయితే చేస్తారు, లేదా ఎస్ఎంఎస్ ద్వారా అయితే ఇన్ఫామ్ అయితే చేస్తారు. సో ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక లింక్లో రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ అవ్వడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 6/8/2021. సో 6th ఆగస్ట్ లోపు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 4th నోటిఫికేషన్ అనమాట. 5th నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఐబిఎస్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. సో ఇది వచ్చేసి విశాఖపట్నంలో అయితే ఉంటుంది. సో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే జావా డెవలపర్. సో దీనికి వచ్చేసి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి హెచ్ఆర్ రిక్రూటర్. సో దీనికి వచ్చేసి ఎంబీఏ డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి బీడీఈ, బీడీఎం, క్యూఏ, పిహెచ్పి డెవలపర్. సో ఈ యొక్క 4 పోస్టులు కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క అన్ని రకాల పోస్టులు కూడా ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కనుక చూసుకున్నట్టయితే 2018 నుంచి 2021 లోపు, సో ఇయర్స్ మధ్యలో పాస్ అయిన అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1.4 to 3 lakh per annum అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక జావా డెవలపర్ పోస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్, హెచ్ఆర్ రిక్రూటర్ వచ్చేసి 2 వేకెన్సీస్, బీడీఈ పోస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్, బీడీఎం పోస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్, క్యూఏ పోస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్, పిహెచ్పి డెవలపర్ వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఎక్కువ పోస్టులకి హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి 15 days జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నంలో అయితే ఉంటుంది. సో మ్యాండేటరీగా మీ దగ్గర వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ఓన్ ల్యాప్టాప్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ముందుగా అయితే ఈ యొక్క లింక్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ లింకు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 5th నోటిఫికేషన్ అనమాట. నెక్స్ట్ 6th నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఫ్లిప్కార్ట్ హోల్సేల్ కంపెనీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు ఫ్లిప్కార్ట్ హోల్సేల్. సో ఇందులో వచ్చేసి జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 11,000 per month శాలరీతో పాటు డైలీ 250 rupees ట్రావెల్ అలవెన్సెస్ అలాగే డిఏ అలవెన్సెస్ ఈ యొక్క కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. డైలీ 250 rupees అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా 20 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ వచ్చేసి 20 to 35 years ఏజ్ ఉన్న అభ్యర్థులు అయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర మస్ట్ అండ్ షుడ్గా 2 వీలరు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అయితే మ్యాండేటరీగా అయితే ఉండాల్సి ఉంటుంది. సో కంపల్సరీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఒక పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అయితే మీకు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఎక్కడైనా జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ముందుగా అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక రిజిస్ట్రేషన్ లింక్లో అయితే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అయ్యాక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూకి అయితే ఇన్ఫామ్ చేస్తారు వాళ్ళు. సో ఇక రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 6/8/2021 లోపు అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ మిస్టర్ రాజాబ్ అనే పర్సన్ది కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి ఏపీఎస్ఎస్టీ నుంచి విడుదలైనటువంటి 6 నోటిఫికేషన్ అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. సో జాబ్ అయితే త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాబ్ త్వరగా కావాలనుకునే వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ యొక్క 6 నోటిఫికేషన్ల రిజిస్ట్రేషన్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ మొబైల్లోనే రిజిస్టర్ అయితే అవ్వండి. సో ఇది వచ్చేసి ఏపీఎస్ఎస్ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.